ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష ఎటువంటి సమస్యలకైనా గురువుగారు చాలా చక్కగా పరిష్కారం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ 8639494958. చూశారు కదండి, గురువుగారికి కాల్ చేసి అడగండి. మీరు ఎక్కడున్నా ఇట్టే పరిష్కారం చెప్తారు. మీ సమస్యలు ఏవైనా సరే తొలగిపోతాయి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏప్రిల్ 12వ తేదీ పౌర్ణమిలోపు వృషభ రాశి వారు ఈ 2 తప్పులు మాత్రం అసలు చేయకండి. ఇలా గనుక చేసినట్లయితే మీకు కష్టాలు తప్పవు. మీరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే ఈ రాశివారు ఏ 2 తప్పులు చేయకూడదు అనే విషయానికి వస్తే, ఆ అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఏ 2 తప్పులు చేయకూడదు అనే వివరాలు మీకు పూర్తిగా తెలియాలి అనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూసేయండి. భగవంతుడి పైన నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ కష్టాలు తీర్చాలని భగవంతుడి పాదాలు పట్టుకుంటారు. ఈ క్రమంలోనే ఆర్థికపరమైనటువంటి కష్టాలు తీరడం కోసం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తారు. శుక్రవారం నాడు విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలిగితే కనుక పేదవాడిని కూడా కోటీశ్వరుణ్ణి చేస్తుంది. అమ్మ చల్లని చూపు పడితే గనుక కోటీశ్వరులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాంటిది ఈ సమయంలో ఈ రాశివారు అతి సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నవారు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలతో కోటీశ్వరులు కాబోతున్నారు. అయితే ఈ సమయంలో మీరు ఈ చిన్న తప్పు చేసినట్లయితే గనుక అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అలాగే మీకు ఉన్నదంతా పోయి రోడ్డుని పడవలసిన అవసరం వస్తుంది. అయితే ఈ రాశివారు చేయకూడని తప్పేంటి అనేటటువంటి పూర్తి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ రాశివారు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారో, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు అనే అంశాల గురించి చూసినట్లయితే, ఈ రాశివారు ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఎదుటివారు కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ గుణం కారణంగా వీరు 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇంకా ఈ రాశివారికి ఏదైనా పని చెప్పినట్లయితే ఆ పనిని పరిశీలించి మంచి చెడులు బేరీజు వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ పనిని మొదలు పెడతారు. ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసే ఈ రాశివారు అందరి సలహాలు తీసుకుంటారు. కానీ వారికి నచ్చిన విధంగానే పనులు చేస్తారు. అంటే ఏ విషయాలైనా లోతుగా పరిశీలించి ఒక అంచనాకి వచ్చిన తరువాత తమకు నచ్చిన విధంగా చేస్తారు. ఏదైనా అంశం మీద కానీ లేదా వ్యక్తి మీద కానీ దాని గురించి లోతుగా పరిశీలించి విశ్లేషించిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వస్తారు. ఇక మీ సహాయాన్ని పొంది ఎవరైతే ఉన్నత స్థాయికి ఎదుగుతారో వారు తిరిగి మిమ్మల్ని విమర్శించటం జరుగుతుంది. వారి నుంచి ఎటువంటి సహాయం అందకపోవడం వలన మీరు మానసికంగా కృంగిపోతారు. ఈ రాశి వారికి దాన ధర్మాలు చేయడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, నా అన్న వారిని ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం, తమ వారు తప్పు చేసినా సరే సర్దుకుపోవడం వంటి గుణాలను కలిగి ఉంటారు. అయితే ఈ రాశివారు ఎంత కష్టపడినా కూడా వారికి కష్టానికి తగ్గిన ప్రతిఫలం లభించదు. అయితే ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా ఒక స్థాయికి చేరుకున్నాక వీరికి సహాయం చేయరు. అయినప్పటికీ కూడా వీరు ధనం గురించి తాపత్రయపడకుండా సమాజంలో మంచి పేరు, గుర్తింపు రావాలని అనుకుంటారు. ఎక్కువగా తమకు అప్పగించిన పని, అది ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా లేదా విద్యపరంగా కానీ, తమకు అప్పగించిన పని తమ పూర్తి స్థాయిలో శక్తియుక్తులు ఉపయోగించి తమ తెలివితేటలతో పనిని పూర్తి చేయడానికి చూస్తారు. అందుకోసం ఆహారం, నిద్ర కూడా వదులుకుంటారు. ఈ రాశివారు ప్రతి ఒక్కరిని కూడా ఒకే విధంగా చూడాలి అనేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అంటే డబ్బులు ఉన్న వాళ్ళని ఒకలాగా, లేని వాళ్ళని ఒకలాగా చూడడానికి ఇష్టపడరు.
అందరూ సమానమే అన్న మంచి ఆలోచనను కలిగి ఉంటారు వీరు. అయితే అందరినీ నమ్మడం వలన వీరు జీవితంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులను కలిగి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని గమనిస్తూ ఉండాలి. వారు ఏ విధంగా మీ పట్ల ప్రవర్తిస్తున్నారు, వారు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారు అనే అంశాలను కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఈ రాశి వారికి అనేక రకాల తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సమయంలో, అంటే శత్రువులు మోసం చేసే సమయంలో ఆ తెలివితేటలు ఉపయోగపడకపోవచ్చు. దానికి కారణం మీ అతి మంచితనమే. కాబట్టి శత్రువులు దాడి చేసే సమయంలో మీరు ఎత్తుకి పై ఎత్తు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించాలి అంటే మీరొక్కరూ పరిష్కరించగలిగిన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ధైర్యవంతులనే చెప్పాలి. అలాగే స్నేహితులకు కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు కష్టాల్లో ఉన్నా కూడా ఎదుటివారిని నవ్వించేటటువంటి ఆశయకృతులను కలిగి ఉంటారు. అలాగే తమ లక్ష్య సాధన కోసం ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి లక్ష్య సాధన పట్ల పూర్తి అవగాహన అనేది ఉంటుంది. అలాగే కుటుంబం పట్ల వీరి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. ఇంకా ఈ రాశివారు చెప్పకూడని విషయాలను నలుగురితో చెప్పడం వలన మీరు ఇబ్బందులకు గురవుతారు. అంతేకాదు అందరూ మనవారే అనుకోవడం వలన వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాల్లో గోప్యతను కలిగి ఉండాలి. ఈ రాశివారు శక్తియుక్తులని అధికంగా కలిగి ఉంటారు. వీరు ఎదుటివారిని ఎప్పుడూ నిందించరు. ఎదుటివారి విజయాన్ని చూసి సంతోషించే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు వచ్చినా కానీ సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పిల్లల పట్ల అమితమైనటువంటి ప్రేమను చూపిస్తారు. అంటే ఎక్కువ ప్రేమను చూపిస్తారు. ఈ రాశివారు చిన్న చిన్న సమస్యలకే బాధపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ సమయంలో దైవం మీకు అండగా ఉండడం వలన మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభాలను చూస్తారు. విద్యార్థులు ఈ సమయంలో తమ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి మార్పులను చూస్తారు. గతంలో ఆగిపోయినటువంటి పనులు కానీ లేదా మందంగా సాగినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో ఊపందుకుంటాయి. అయితే ఈ సమయంలో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు అధికంగా డబ్బు వస్తుంది. అయితే డబ్బు వచ్చింది కదా అని ప్రతి ఒక్కరిని నిందించడం కానీ ఎదుటివారిని చిన్నచూపు చూడడం అనేటటువంటి పనులు చేయకూడదు. అలాగే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. అలా చేసినట్లయితే లక్ష్మీదేవిని అనుమానించినట్లు అవుతుంది. అలాగే డబ్బులు వచ్చాయి కదా అని చెడు వ్యసనాలకు మాత్రం బానిసలు కాకండి. జూదం, తాగుడు అనేటటువంటి పాడు వ్యసనాలు మిమ్మల్ని మళ్ళీ పేదవాడిని చేసే అటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలను ముఖ్యంగా ఈ రాశివారు గుర్తుపెట్టుకోవాలి. ఈ ముఖ్యమైన అంశాల్లో మీరు కనుక జాగ్రత్తగా వ్యవహరించకపోతే మీకున్నంత డబ్బు కూడా ఊడ్చుకుపోయి మళ్ళీ మీరు పేదవారు అయ్యి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకోసం మీరు డబ్బుని జాగ్రత్తగా అవసరమైన చోటే వాడుకోండి. విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా ఉంటే మాత్రం ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. అలా అయితేనే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి ఎప్పుడూ కూడా స్థిరలక్ష్మి రూపంలో మీ వెంటే ఉంటుంది. ముఖ్యంగా డబ్బుకు మీరు విలువిస్తేనే అప్పుడు లక్ష్మీదేవి కూడా మీకు అప్పుడు విలువిస్తుంది. అనేక రంగాల్లో సత్ఫలితాలను పొందడానికి, జాతకరీత్యా కలిగిన దోషాలు తొలగిపోవడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన అటువంటి పరిహారాలను గనక చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. అలాగే లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేయడం వలన అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. అలాగే గురువారం నాడు విష్ణుమూర్తిని ధ్యానించడం వలన కూడా శుభ ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశివారు గురువులు, పెద్దలు, పూజారులు వంటి వారికి మనస్ఫూర్తిగా నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలా చేయడం వలన మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా విజయవంతులు అవుతారు. ఈ రాశివారికి సుందరాకాండ పారాయణం చేయడం వలన కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. మీకు ప్రతి పనిలోనూ వచ్చేటటువంటి చిక్కుముడులన్నీ కూడా వాటంతటవే వెళ్ళిపోతాయి. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.